Express, an international courier service. బిగ్ బాస్ ఏదో పెద్ద టాస్క్ అనుకుని ఏదో జంబలకిడి పంప టైపు టాస్క్ అప్పగించాడు. అది కాస్త అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎలాగంటే ఇద్దరు హౌస్మేట్స్ను కల్పన మ్యాక్సీలను ధరించమని చెప్పాడు. మరో జంటకు సంకెళ్ళు అని చెప్పాడు. కళ్లకు గంతలు అని కూడా చెప్పాడు. ప్రిన్స్ శివబాలాజీ నిజంగానే కల్పన మ్యాక్సీలు ధరించారు. ప్రిన్స్ అయితే లిప్స్టిక్ గట్రా పూసేసుకున్నాడు. తర్వాత ఏమైంది? బిగ్ బాస్ పైత్యం మధ్యలోనే మరో టాస్క్. ఏమని? ఒక్కొక్కరు ఇద్దరిని ఎలిమినేషన్ కోసం నామినేట్ చేయాలి. ఎలా? పేపర్ ప్లేట్లలో పెట్టిన కేకును తమకు నచ్చని మొహాలపై పూయాలి. దీనికోసం మ్యాక్సీలు, బేడీలు మాయం. మళ్ళీ నామినేషన్ ఎపిసోడ్. తర్వాత మళ్ళీ బేడీలు, మ్యాక్సీలు. తీరా చూస్తే తర్వాత శివబాలాజీ మొహమే కనిపించలేదు. పోనీ ఈ బేడీలు, జంబలకిడి పంబ, మ్యాక్సీలు ఏమైనా ఆకట్టుకున్నాయా అంటే అదీ లేదు. తుస్సు. రోజులైనా గొడవలు పెరగడం లేదు. ఏమిట్రా అని బిగ్ బాస్కు అసహనం పెరిగిపోయినట్టుంది. రోజురోజుకు ఏదో టాస్క్తో అందరి మధ్య గొడవలు క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అస్సలు వర్కౌట్ కావడం లేదు. ఈరోజు కూడా ఒక్కొక్కరు ఇద్దరి మొహాలపై కేక్ పూసి ఎలిమినేషన్ కోసం నామినేట్ చేశారు. ఆ ఎపిసోడ్ అయిపోగానే మళ్ళీ ఒకరికి ఒకరు మాట్లాడుకుంటూ సర్ది చెప్పుకుంటూ మళ్ళీ అందరూ కలిసిపోయారు. మహేష్ కత్తి అన్నట్టుగా ఇంకొన్ని వారాలు పోయాక బిగ్ బాస్ టాస్కులు కాస్త కఠినంగా, పరుషంగా ఉంటాయేమో. అయితే ఇక్కడ ఓ విషయం. అసలు కల్పన స్థాయి ఏమిటి? ఇక్కడ ఓ పిచ్చి కంటెస్టెంట్గా తనను తాను దిగజార్చుకోవడం ఏమిటి? సంగీతంలో తన ప్రతిభ, తన ఫాలోయింగ్ అనూహ్యం, అసాధారణం. తోటి కంటెస్టెంట్లను ఏమాత్రం ఆమెతో పోల్చలేం. కానీ ఎందుకిలా ఇందులో చేరిందో తెలియదు. మిగిలిన 11 మందిలో తనను తీసేస్తే 10 మంది. అందులో 6 ఆమెను బయటికి పంపించేయాలని నామినేట్ చేశారు. కల్పన అంత అవసరమా ఇంకా దిగజారిపోవడం?